రెడ్డిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మోహర్ బాబా ఆడిటోరియంలో మట్టి గణపతిని పూజిద్దాం, ప్రకృతిని కాపాడదాం అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేశారు. వినాయక చవితి నాటికి మంగినపూడి బీచ్లో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. బీచ్లో రిసార్ట్స్తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తామని చెప్పారు. దీంతో పాటు పోర్టు నిర్మాణ పనులు తుద్దశకు వచ్చాయని చెప్పారు. సెప్టెంబర్ మాసంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు సందర్భంగా మచిలీపట్నంలో జరిగే ఉత్సవాల్ని పర్యావరణ హితంగా మనం ఈ ఉత్సవాలను చేసుకుందాం, మట్టి విగ్రహాన్ని ప్రోత్సహిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకెళ్లాలనే సంకల్పంతో ఈ రోజు ఎవరైతే విగ్రహ కమిటీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. దాదాపు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో 500 విగ్రహాలు దగ్గర ఏర్పాటు చేస్తారు. వారందరినీ కూడా ఆహ్వానించుకుని రేపు పర్యావరణ హితంగా చేసుకోవడమే కాకుండా పోర్ట్ సిటీగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి మన మచిలీపట్నంలో ఒక భారీ గణనాథుని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. దాదాపు 63 అడుగుల విగ్రహాన్ని ఖైరతాబాద్ లో ఉండే గణేష్ మహారాజు విగ్రహం తగ్గట్టుగా మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. మరి దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ ఇది రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సంకల్పించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు తొలి సమావేశం. భవిష్యత్తులో దీనికి కమిటీలుగా ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభించుకోవాలి. మంచి రోజు చూసుకుని ఒక వారం 10 రోజుల్లో అక్కడ విగ్రహ ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. ఒక వినూత్న రీతిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయాలని, ఆ విగ్రహాన్ని కూడా పర్యావరణానికి హితంగా ఉండే విధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా అక్కడ జరిగిన అన్ని రోజులు కూడా వినాయకుడు ఉన్న అన్ని రోజులు కూడా అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నిర్వహించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకుంటూ అక్కడ వివిధ శాంతి హోమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా పెద్దలందరూ కూడా ఒక ప్రణాళిక ఆలోచన చెప్పడం జరిగింది. త్వరలోనే కార్యరూపం దాల్చడానికి మరి ఆ కార్యాచరణాన్ని తయారు చేసుకుని మళ్ళీ ప్రకటించుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి సంకల్పం. ఎందుకంటే సర్వ విఘ్నమును తొలగించగలిగినటువంటి అధిపతి గణనాథుడు. అటువంటి గణనాథుడి విగ్రహ ఏర్పాట్లకి మరి పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ముందుకు రావడం, సహకరించడానికి వారందరూ కూడా మరి వారి ఆమోదాన్ని వ్యక్తం చేస్తున్నారు.